జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వల్లెపు రజని నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమల్ల పద్మజ నెల్లూరు బీవీ నగర్ లో శనివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరుమల్ల పద్మజ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన వల్లెపు రజని తన శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అన్నంగి రమణయ్య, నక్క దినేష్ యాదవ్, ఆర్ శ్రీకాంత్, ఎస్సీసెల్ నేత శ్రీనివాసులు, శైలజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేను వడేరా కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలిని. తర్వాత ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకి పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను నెల్లూరు జిల్లా మహిళా బీసీ అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేయడం చేసుకుంటానని చేస్తానని బీసీలందరికీ నేను న్యాయం చేకూరుస్తానని చెప్పుకుంటున్నాను. నమస్తే, నా పేరు ఆనంద రమణయ్య. నేను నెల్లూరు జిల్లా యాదవ్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగితే బీసీల్లో ఏ విధంగా కృష్ణయ్య పరిగెడుతున్నాడో చూస్తున్నాము. చాలా ఆయన అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలామంది అభిమానిస్తున్నారు. ఈరోజు వల్లెపు రజని గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఊహించి ప్రెసిడెంట్గా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇస్తున్నందుకు చాలా సంతోషం. అట్లా పద్మజ చాలా నెల్లూరు జిల్లా ఒకటి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా కమ్యూనిటీ నుంచి, మా వడ్డెర కమ్యూనిటీ నుంచి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా సెలెక్ట్ చేసినటువంటి మన పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రత్యక్ష పదవి ఇచ్చినందుకు మా వడ్డెర కమ్యూనిటీ తరపున, జిల్లా తరపున, రాష్ట్రం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పు ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్మజ యాదవ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొత్త కమిటీలని ఎన్నుకోవడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి శ్యామ్ గారిని, అంతేకాకుండా ఈరోజు మహిళా సంఘం తరఫున వడ్డెర కమిటీ మహిళని మేము మా సంఘంలోకి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఈరోజు బీసీ సమస్యల మీద కృష్ణయ్య గారు 40 సంవత్సరాల ఉద్యమాలు చేశాడు. 40 సంవత్సరాల పోరాటం. ఎందుకంటే బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు, బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోకూడదు. బీసీ విద్యార్థులు కూడా చాలామంది ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి మన వడ్డెర కమిటీ అధ్యక్షులైనటువంటి వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఆమె కూడా ఈరోజు మా సంక్షేమ సంఘాన్ని చూసి ఆమె పనిచేసేదానికి సిద్ధపడింది. కాబట్టి మేమందరం కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా బీసీలకి మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.